నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఓరల్ క్యాన్సర్స్, టొబాకో కన్సెప్షన్ ఉన్న ప్రతి ఒక్కరిలో ఈ ఓరల్ క్యాన్సర్ రిస్క్ మనం చూస్తూనే ఉంటుంటాం. ఈ మధ్య కాలంలో భారతదేశంలో లక్షలాది మంది ఈ నోటి క్యాన్సర్ బాధన పడుతున్నారు. అందులో 70,000 మంది, అంటే 70,000 మంది కన్నా ఎక్కువ మంది చనిపోతున్నారు కూడా. ఎందుకంటే రైట్ టైంలో ఐడెంటిఫై చేయలేకపోతున్నారు కాబట్టి. సో ఈరోజు ఓరల్ క్యాన్సర్స్ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. రైట్ నా మనతో పాటు డాక్టర్ రమేష్ పర్మి గారు ఉన్నారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ పేస్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే హారిక. ఎన్టీవీ శ్రోతలకందరికీ నమస్కారం. నేను డాక్టర్ పరిమి రమేష్ అండి, సర్జికల్ ఆంకాలజిస్ట్. పేస్ హాస్పిటల్లో గత 8 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. దాదాపు 40 సంవత్సరాలుగా ఆంకాలజీలో ఉండడం వల్ల మీరు చెప్పినట్టుగా ఈ ఓరల్ క్యాన్సర్స్ కేసులు చాలా చూస్తున్నాను. దాని గురించి మీరు ఈరోజు అందరికీ అవగాహన కల్పించడం చాలా మంచిది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్నేషనల్ లెవెల్లో నో స్మోకింగ్ డే అని, నో టొబాకో డే అని జరుపుకుంటూ ఉన్నారు. దీని ప్రాముఖ్యత దీంట్లోనే తెలిసిపోయి ఉంటుంది అందరికీ. ఇదెంత ముఖ్యమైన విషయము, ఇది ఎంత చెడ్డ క్యాన్సరు, దీని ప్రభావం ఎంతగా ఉంది జనాల మీద, ఇవన్నీ కూడా అవగాహన వచ్చి ఉంటుంది చాలా మటుకు. అయినప్పటికీ శ్రోతలకు ఉన్నాయని సందేహాలు, మీ తరపు నుంచి ఏదైనా ప్రశ్నలు ఉంటే ఈ విషయంలో తప్పకుండా దానికి నేను ప్రయత్నం చేసి మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడానికి చూస్తాను. ఏ సినిమాలో ఓపెన్ చేసినా కూడా టొబాకో కాజెస్ క్యాన్సర్ అంటారు, కానీ అది ఎవరు పాటించట్లేదా? మరి ఎప్పుడు వస్తుంది, ఎన్ని ఇయర్స్ ఈ టొబాకో కన్సెప్షన్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ వస్తుందా తెలియట్లేదా? ఏంటి, ఎందుకు ఇంత ర్యాపిడ్గా పెరిగిపోయింది ఓరల్ క్యాన్సర్స్ అనేది? దురదృష్టవశాత్తు పొగాకు మన దేశంలోనూ ఇతరత్ర ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనొచ్చు మీరు, మేబీ కొద్దిగా వియట్నాం వరకు, ఇటు బంగ్లాదేశ్, అటు పాకిస్తాను, తర్వాత వేరే ఇండోనేషియా లాంటి ప్రదేశాలలో 2 విధాలుగా ఉంది. ఏది స్మోక్లెస్ అండ్ స్మోక్ టొబాకో అని, అంటే పొగ లేనిది, పొగతో కూడినది తంబాకు. పాశ్చాత్య దేశంలో యూరోప్ అండ్ అమెరికా అటువంటి దేశాలలో చాలా మటుకు స్మోక్ టొబాకో అంటే సిగరెట్ కానివ్వండి, చుట్ట కానివ్వండి, సిగార్ అంటారు, అటువంటిది. ఈ 2 విధాలుగా ఉండడం వల్ల భారతదేశంలో జనాలు సిగరెట్, బీడీ లాంటివి తాగుతారు, అంటే స్మోక్ టొబాకో అంటారు. అది స్మోక్లెస్ టొబాకో అంటే జర్దా అని, పాన్ మసాలా అని, తర్వాత గుట్కా అని, ఇటువంటివి ఖైనీ అని, ఇటువంటివి వాడతారు. ఆ తంబాకు పొడి అంటే పొగాకును ఎండిపోయిన పెట్టి దాన్ని పొడిలాగా చేసుకొని కూడా వాడతారు, నోట్లో పెట్టుకుంటారు. నశం అనేది కూడా ఉంది చాలా కాలం బట్టి, అది కూడా ఒక టొబాకోనే. దాన్ని కూడా ముక్కు ద్వారా పీల్చి, ఈ స్మోక్లెస్ టొబాకో వల్ల మన భారతదేశంలో పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తుంది. సో సిగరెట్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. సిగరెట్ వల్ల కూడా ఎంత ప్రమాదం ఉందో అంతే ప్రమాదము సిగరెట్ కాకుండా స్మోక్లెస్ టొబాకో, ఖైనీ లాంటివి సేవించడం వల్ల కూడా ఉంది. అవును, మీరు అన్నట్టుగా చాలామందికి తెలుసు సిగరెట్ మంచిది కాదు అని. అయినప్పటికి కూడా ఏదో ఆంకాలజీ బుక్లో రాసినట్టు, మ్యాన్ లవ్స్ ఎవ్రీథింగ్ దట్ ఈజ్ ఇమ్మారల్, ఇల్లీగల్ అండ్ కార్సినోజెనిక్. అంటే మనకున్న అలవాట్లు కొన్ని మంచివి కావని క్యాన్సర్ బుక్లో రాసి ఉన్నారు, కానీ మన వీక్నెస్ అంటే బలహీనత, మానవుడి బలహీనత ఏదైతే మంచిది కాదో దానికే మనం ఎక్కువగా మచ్చుకు చూపిస్తాం. బానిస అవ్వడం వల్ల హ్యాబిచువేషన్ అనండి, అడిక్షన్ అండి, దానివల్ల ఇది ఎంతకాలం వాడితే వస్తుంది అని మీరు అడిగారు. అవును, ఇది ఒక రోజులో వచ్చేది కాదు. పొగ తాగడం వల్ల కానివ్వండి, పొగాకు నమలడం వల్ల కానివ్వండి, ఓరల్ క్యాన్సర్ అనేది రావచ్చు. ఓరల్ క్యాన్సరు ఖైనీ, జర్దా లాంటివి 10 నుంచి 15 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా వాడటం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. పొగాకు అంటే స్మోక్ టొబాకో అంటే సిగరెట్ అని, చుట్టూ అటువంటి పీల్చడం వల్ల ఆ పొగ వల్ల తంబాకు పొగగా మారి శరీరంలో ప్రవేశించడం వల్ల క్యాన్సరే కాకుండా ఊపిరితిత్తుల బీమారీలు, ఇది ఆస్మా లాంటిదేనండి, సిఓపిడి అనండి, తర్వాత కొరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండెపోటులో ఎక్కువ ఉంటుంది స్మోకర్స్లో, పెప్టిక్ అల్సర్ అనండి, ఇతరత్ర క్యాన్సర్స్ అనండి, స్టమక్ క్యాన్సర్ లాంటివి, అలాగే ఓరల్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో సిగరెట్ లాంటివి తాగడం వల్ల, పొగతో కూడిన స్మోక్ టొబాకో వల్ల క్యాన్సరే కాకుండా గుండెపోటు,
ఊపిరితిత్తుల క్రానిక్ డిసీజెస్ ఎక్కువగా వస్తాయి. తర్వాత ఒక్కోసారి మెంటల్ డిరేంజ్మెంట్ అంటే ఓకే. బిట్ ఆఫ్ సైకలాజికల్ రియాక్షన్, అంటే సైకిక్ టైప్ ఆఫ్ రియాక్షన్, అంటే విత్డ్రావల్ సిమ్టమ్స్ అనండి, లేకపోతే స్ట్రెస్ వల్ల పొగాకు వల్ల పీల్చడం వల్ల కొద్దిగా మైండ్ సెట్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ అనండి, నిరుత్సాహము, అవి కూడా ఎక్కువగా చోటు చేసుకుంటాయి. సో ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్మోక్ టొబాకో ఆర్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఈ రెండు ఈక్వలీ చెడ్డవే. అండ్ పొగ తాగడం వల్ల ప్రాబబ్లీ ప్యాక్ ఇయర్స్ అంటారు సిగరెట్స్, 10 ప్యాక్ ఇయర్స్ 15 ప్యాక్ ఇయర్స్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. యూసోఫేజియల్ ఫుడ్ పైప్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సర్ కూడా 10 నుంచి 15 సంవత్సరాలు రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్ యావరేజ్ తాగిన ఒక వ్యక్తికి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనము పోల్చుకోవాలి సిగరెట్ ఏమి తాగని వాళ్లకు, సిగరెట్ ఎడతెరిపి లేకుండా చాలా కాలం తాగే వాళ్లకు ఏ విధంగా తేడా ఉంటుంది, దాన్ని మనము కంపారేటివ్ స్టడీ అంటారు. అంటే కోహర్ట్ స్టడీస్లో అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 10 రెట్లు ఎక్కువ ఉందని అనుకోవచ్చు మనం. స్మోక్లెస్ టొబాకో, ఓరల్ క్యాన్సర్ ఈరోజు మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి స్మోక్ టొబాకో ప్లస్ స్మోక్లెస్ టొబాకో. స్మోక్లెస్ టొబాకో అంటే జర్దా లాంటివి ఎక్కువగా వాడడం వల్ల ఈ క్యాన్సర్స్ ఎక్కువగా మనం చూస్తుంటాము ఈ ప్రాంతంలో. ఇప్పుడు మీరు స్మోకింగ్ గురించి చెప్పారు కదా, అందులో ఒక కన్సెప్షన్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఒక పర్సన్ 5 ఇయర్స్ వరకు 2-3 ప్యాక్స్ తాగడం, స్మోకింగ్ చేయడం ఎక్కువ రిస్క్ ఫ్యాక్టరా, లేకపోతే ఒక పర్సన్ ఒక ప్యాక్ ఆఫ్ స్మోకింగ్ ప్యాకెట్ 10-15 ఇయర్స్ స్మోక్ చేయడం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా రిస్క్? రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఎడతెరిపి లేకుండా తక్కువ కాలంలో తాగితే క్యాన్సర్ కన్నా ముందు హార్ట్, తర్వాత ఊపిరితిత్తులు, అక్యూట్ ఇవి రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఇవి వచ్చి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్పెషలీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, దాంతోపాటు ఆల్కహాల్ ఉండడం వల్ల మీరు చెప్పిన విధంగా తక్కువ కాలంలో ఎక్కువ సిగరెట్ తాగి క్యాన్సర్ కన్నా ముందే వేరే దాంట్లో పోయిన వాళ్ళు ఉన్నారు. అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చాలా ఉంది. ఎస్పెషల్లీ కొరోనరీ ఆర్టరీ, చిన్న యంగ్ పీపుల్లో మీకు ఈ మధ్యలో హార్ట్ అటాక్ అని చూస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ అని, సడన్ డెత్ సిండ్రోమ్ అంటారు. ఇవి జరగడం కారణం వల్ల లైఫ్ స్టైల్, ఓవర్ వెయిట్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ప్లస్ స్మోకింగ్ టొబాకో, స్మోకింగ్, సిగరెట్ స్మోకింగ్ వల్ల మీరు చెప్పినట్టుగా ఎక్కువ 2-3 ప్యాకెట్లు పర్ డే, తర్వాత తక్కువ కాలం తాగిన వాళ్ళల్లో క్యాన్సర్ రాకముందే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల, రెస్పిరేటరీ సిండ్రోమ్ వల్ల, డిస్ట్రెస్ వల్ల చనిపోతున్నారు చాలా మటుకు. కొద్దిగా శాతం మిగిలిన వాళ్ళల్లో రావడానికి యావరేజ్ 5 ఇయర్స్ చాలు యాక్చువల్లీ రావడానికి, అదేం లేదు. 5 ఇయర్స్ లోపల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. తర్వాత ఈ మామూలుగా నేను చెప్పినట్టుగా ఖైనీ అటువంటి స్మోక్లెస్ టొబాకోలో 10 నుంచి యావరేజ్గా 15 సంవత్సరాలు వాడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము. యావరేజ్ పీరియడ్ అబౌట్ 7-8 ఇయర్స్ అని అనుకోవచ్చు. 7-8 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా 24/7 వాడడం వల్ల ఇటువంటి జర్దా లాంటివి ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి. అండ్ ఇప్పుడు యంగ్ పీపుల్లో కూడా నోటి క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, అంటే 20-30 ఇయర్స్ ఉన్న వాళ్ళలో. ఈ క్యాన్సర్ యంగ్ పీపుల్లో వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆర్థికంగా, తర్వాత నైతికంగా, సోషల్గా వెనుకబడిన వాళ్ళల్లో చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది. వాళ్ళు జనరల్గా పెయింటర్స్గా కానివ్వండి, కారు డ్రైవర్స్గా కానివ్వండి, లేకపోతే వేరే తాపీ మేస్త్రిలాగా మొనాటనస్గా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళలో దీనికి అలవాటు పడడం వల్ల అది కన్ను అంటారు, బుగ్గలో పెట్టుకొని దానివల్ల వాళ్ళు కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది, యూఫోరియా లాగా తేలిగ్గా ఉంటుంది మనసు, హాయి అనిపిస్తుంది. పని మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళు మొనాటనస్ వర్క్ చేయడం వల్ల ఇటువంటి మీనియల్ జాబ్స్ చేసేవాళ్ళు ఎక్కువగా, డ్రైవర్స్ కాన్స్టెంట్గా లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఇది తీసుకోవడం వల్ల కొద్దిగా ఆహ్లాదకరంగా ఉండి చాయ్ తాగితే ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. దానివల్ల వీటిని అలవాటు పడతారు. అవునండి, ఓరల్ క్యాన్సర్ ఇదే చాలా ముఖ్యం, దీనివల్లనే వస్తుంది. అందుకని యంగ్ పీపుల్లో మీరు ఇది గమనిస్తూ ఉంటారు. మామూలుగా యావరేజ్ ఏజ్ అబౌట్ 60 అనుకుంటే ఒక క్యాన్సర్ రావడానికి, వేరే ఇతరత్ర అన్నీ కలిపితే ఈ క్యాన్సర్ మీకు 30 నుంచి 45 లోపలే ఎక్కువగా కనిపిస్తుంది. ఓరల్ క్యాన్సర్స్ అంటే ఉంది అనండి, ఎలా గుర్తుపట్టాలి, అంటే ఎర్లీ సైన్స్ ఏముంటాయి? ఓరల్ క్యాన్సర్ డెవలప్ అవడానికి నేను చెప్పినట్టుగా చాలా టైం పడుతుంది. ఈ లోపల తంబాకు, స్మోక్లెస్ టొబాకో కాన్స్టెంట్గా యూజ్ చేయడం వల్ల ఖైనీ, జర్దా అటువంటివి నోట్లో కొన్ని మార్పులు వస్తాయి. అది యూజ్ చేసేవాడికి తెలుసు తనకేదో మార్పులు వస్తూ ఉందని. ఆ మార్పులు ఏంటంటే నోరు బాగా తెరవకపోవడము, మౌత్ ఓపెనింగ్ అంటారు,
ఈ నోరు తెరవడం అనేది ఒక లెవెల్ వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ చేసే 3 ఫింగర్స్ ఈజీగా పోతుంది, 4 ఫింగర్స్ అది నార్మల్ ఓపెనింగ్. అట్లా కాకుండా ఈ బుగ్గలో పెట్టుకొని ఖైనీ ఇవి నవ్వడం వల్ల దాన్ని ఎక్కువ పీల్చడం, అది బాగా గుంజడం వల్ల ఆ టొబాకోలో వచ్చిన మార్పుతో, నికోటిన్లో వచ్చిన మార్పుతో ఆ కెమికల్ ఉంటాయి, పాలిఅమైన్ కార్బైన్స్ అంటారు, పాలిసైక్లిక్ అమైన్ కార్బన్స్, ఇవి లోపల ఉన్న స్కిన్ అంటే మేము మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. పెదాల వరకు చర్మము, పెదాలు దాటి లోపలికి వెళ్తే మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. అది కూడా ఇన్నర్ చర్మమే ఒక విధంగా చూస్తే. సో ఇన్నర్ క్యావిటీస్లో ఉన్న చర్మాన్ని మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. ఆ మ్యూకస్ మెంబ్రేన్ ముక్కులో ఉంది, తర్వాత నోటి నుంచి స్టార్ట్ అయ్యి పెదాల వెనుక నుంచి ఆ పెద్ద పేగు దాటి మూత్ర భాగం వరకు, మలం మాధ్యం వరకు స్ప్రెడ్ అయి ఉంది. దాన్ని ఇన్నర్ స్కిన్ అనండి, లేకపోతే మ్యూకస్ మెంబ్రేన్ అండి. ఈ మ్యూకస్ మెంబ్రేన్లో కొన్ని మార్పులు వస్తాయి. అది మామూలుగా మ్యూకస్ మెంబ్రేన్ మెత్తగా ఉండి సప్పులుగా ఉంటుంది, చేయబెట్టి మనం చూసుకుంటే నోట్లో. వీరి విషయంలో అది కొద్దిగా గట్టిగా ఉంటుంది, రాను రాను గట్టి పడుతుంది. ఒక ఎలాస్టిసిటీ, ఇది స్మూత్నెస్ పోవడం వల్ల రిజిడ్గా తయారవుతుంది, గట్టిగా ఒక రబ్బర్ దీనిలాగా. దానివల్ల నోరు ఓపెనింగ్ అంటే నోరు తెరుచుకోవడం తగ్గిపోతూ ఉంటుంది. మేము చూసిన కేసుల్లో 4-5 ఏళ్ళు వాడడం వల్ల కనీసం ఒక ఫింగర్ మాత్రమే పోతుంది, ఇంతే ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ ట్రెస్మస్ అంటారు. ట్రెస్మస్ అంటే వెరీ రిస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్, నోరు తెరవడం చాలా తగ్గిపోతుంది. అది ఒకటి. తర్వాత బుగ్గలో ఒక విధమైన ఫోమ్నెస్ అంటే గట్టితనం కనిపిస్తుంది, లోపల ఏదో రబ్బర్గా ఉన్నట్లు, లోపల స్మూత్గా ఉన్నట్లు తెలియదు. తర్వాత పండ్లల్లో చాలా మార్పులు వస్తాయి, స్టెయినింగ్ ఆఫ్ ది టీత్. తర్వాత ఓరల్ హైజీన్ అంటే నోటి పరిశుభ్రత కూడా తగ్గిపోతుంది. తర్వాత పండ్లల్లో ఈ చిగుళ్ళు వాపు రావడం వల్ల, తర్వాత మైల్డ్ ఇన్ఫెక్షన్, రియాక్షన్, ఇన్ఫ్లమేషన్ లాంటిది రావడం వల్ల దంతాలు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రాను రాను ఇదే మార్పులు కొనసాగితే తెల్ల మచ్చల్లాగా ఏర్పడతాయి. దట్ ఇస్ కాల్డ్ ల్యూకోప్లేకియా అంటారు. దాంట్లో డిగ్రీస్ ఉంటాయి, ఫస్ట్ డిగ్రీ, సెకండ్, మైల్డ్, మోడరేట్, సివియర్ అన్నట్లుగా. ఒక్కోసారి ఆ మచ్చలు ఎర్రగా ఉంటాయి, ఎరిథ్రోప్లేకియా అంటారు. ప్లేక్ అంటే మ్యూకస్ మెంబ్రేన్లో వచ్చిన మార్పును ప్లేక్ అంటాం అన్నమాట. సో నోట్లో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్, నోట్లో ఉన్న చర్మము అంటే బుగ్గనండి, నోట్ లోపల గట్టిగా అవడము, లెదర్ లాగా ఆ ఎలాస్టిసిటీ పోవడము, స్మూత్నెస్ పోవడము, తర్వాత మౌత్ ఓపెనింగ్ తక్కువ అవ్వడము, పండ్లల్లో స్టెయినింగ్ రావడము, కలరింగ్ ఆఫ్ ది టీత్, తర్వాత మౌత్ ఓపెనింగ్ అసలు లేకపోవడము, ఇది ఉంటాయి. ఈ మార్పులు ఏవైతే వచ్చినాయో మ్యూకస్ మెంబ్రేన్లో, అవి ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా జారి డిస్ప్లేసియాకి వెళ్తుంది. డిస్ప్లేసియా అంటే లోపల ఉన్న చర్మాన్ని వేరే దాంతో రీప్లేస్ అవుతుంది. చర్మంలో ఉండే కణాలు, సెల్స్ ఇన్ ద మ్యూకస్ మెంబ్రేన్ చేంజ్ అనమాట. ఆ కణాలు ఏ విధంగా మారుతాయంటే, ఒక తిరకణ లేకుండా నార్మల్గా ఉండే మ్యూకస్ మెంబ్రేన్లో గ్లాండ్స్ ఉంటాయి, అట్లా కాకుండా వేరే విధంగా ఉంటాయి. ఆ ఉండడం వల్ల వాటి ఫంక్షన్ కూడా అంటే లాలాజలం ఉత్పత్తి అది కూడా తక్కువగా ఉంటుంది, నోరు వెండిపోయినట్టుగా ఉంటుంది. డిస్ప్లాస్టిక్ చేంజెస్ అనేవి వీటిని. ఈ డిస్ప్లాస్టిక్ చేంజెస్ ఒక పునాది, దిస్ ఇస్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ క్యాన్సర్. సో డిస్ప్లేసియా విల్ లీడ్ టు అనప్లేసియా. అనప్లేసియా అంటే కంప్లీట్ క్యాన్సర్ చేంజెస్ రావడం ఆ కణాలలో. సో డిస్ప్లేసియాలో కూడా గ్రేడ్స్ ఉన్నాయి, మైల్డ్, మోడరేట్, సివియర్లీ డిస్ప్లాస్టిక్ అంటారు. సివియర్ డిస్ప్లేసియా ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ప్రీ క్యాన్సరస్ కండిషన్. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అని అనుకోవచ్చు. మెయిన్లీ డిస్ప్లేసియా. అనప్లేసియా అంటే ఫ్రాంక్ చేంజెస్ ఉంటాయి క్యాన్సర్లో. ఒక బయాప్సీ తీసి మీరు చూస్తే మైక్రోస్కోప్లో పెథాలజిస్ట్కి బాగా తెలిసిపోతుంది. ఈ మార్పులు ఏవైతే వచ్చాయో నోట్లో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ కణాలలో, ఇవి క్యాన్సర్ లక్షణాలుగా ఉన్నాయి, క్యాన్సర్ సెల్స్గా అగుపడుతున్నాయని చెప్పగలడు ఆయన. సో ఇప్పుడు ఈ ఓరల్ క్యాన్సర్ అనేది నోటికి ఎక్కడ అంటే ఏ లొకేషన్లో వచ్చే ఛాన్స్ ఉంది అంటారు? ఎలా ఐడెంటిఫై చేయాలి దాన్ని? నోరు అనేది అండి సైంటిఫిక్లో మౌత్ అంటాం. ఓరల్ క్యావిటీలో మీకు పెదాలు ఉంటాయి, లిప్స్ నెంబర్ 1 పెదాలు ఉంది, తర్వాత బుగ్గ ఉంది, చీక్ దాని లోపల భాగము, టంగ్ ఉంది, టంగ్ కింద ఉండేది ఫ్లోర్ ఆఫ్ ది మౌత్, FOM అంటాము. తర్వాత నాలుగు పైన ఉండేది ప్యాలెట్ అంటాం, పై భాగం హల్లక్ అంటే దీన్ని ప్యాలెట్ ఉంది. దాంట్లో సాఫ్ట్ ప్యాలెట్, హార్డ్ ప్యాలెట్ ఉండే ఎముక ఉంటుంది దీని మీద, రూఫ్ మీద, నోరు రూఫ్ మీద. దీంట్లో రావచ్చు. ఇంకా కొద్దిగా వెనక్కుపోయి టంగ్ వెనక్కుపోతే, నోటి నాలుక వెనక్కుపోతే కూడా అక్కడ బుబులా ఉంటుంది, అక్కడ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు 4-5 ప్లేస్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కామన్గా మనం బుగ్గ క్యాన్సర్ చూస్తుంటాం, చీక్ క్యాన్సర్ ఆర్ బక్కల్ క్యాన్సర్ అంటారు. బక్కల్ క్యాన్సర్ అంటే చీక్ క్యాన్సర్, బుగ్గ క్యాన్సర్. తర్వాత లిప్ క్యాన్సర్ కూడా పుండ్లులాగా వచ్చే అవకాశం ఉంది. ఫ్లోర్ ఆఫ్ ది మౌత్ అంటే నాలుగు కింద వస్తే అది చాలా క్లిష్టమైన పరిస్థితి యాక్చువల్లీ. హార్డ్ ప్యాలెట్ ఉంది. సో మీకు ఈ 4-5 ప్లేసుల్లో కూడా టొబాకో వాడడం వల్ల కంటిన్యూస్గా దాని మార్పుల వల్ల
క్యాన్సర్గా పరిగణించే అవకాశం ఉంటుంది. ఇటువంటి స్థలాల్లో మీకు క్యాన్సర్ వస్తుంది. సో ఈ ఓరల్ క్యాన్సర్ని ఎప్పుడు మనం రిస్క్గా ఆలోచించాలి, అంటే సివియారిటీ అనేది ఎలా తెలుస్తుంది? అదేనండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి టొబాకో వాడుతూ ఇటువంటి మార్పులు గమనిస్తాడో ఆ టైంలో అది కొద్దిగా డాక్టర్ గారిని సంప్రదించి కరెక్ట్గా అర్థం చేసుకొని తర్వాత పొగాకు తప్పకుండా మానేసి కంప్లీట్గా డాక్టర్ గారు చెప్పినట్టుగా వేరే కొన్ని పద్ధతులు అవలంబిస్తే ఈ మార్పులు ఇంతటితోనే ఆగిపోవచ్చు. ఈ మార్పులు మళ్ళీ పైకి పోవు, అంటే చేంజ్ ఇంకా ప్రోగ్రెసివ్ చేంజ్ ఉండదు. ప్రోగ్రెషన్ టు క్యాన్సర్ జరగకుండా అరికట్టచ్చు అనమాట. కాబట్టి అతనికే తెలుస్తుంది, పొగాకు యూజ్ చేసే వ్యక్తికే తెలుస్తుంది ఈ మార్పులు. అవునండి, ఆ టైంలోనే ఆయన సంప్రదించాల్సిన అవసరం ఉంది. పోనీ అవన్నీ కూడా ఎక్కువగా లేవు, పుండులాగా మొదలైంది, ఆ పుండే కొద్దిగా మానకుండా ఉంది, దానికి లోకల్గా డాక్టర్ గారు చూపించారు, ఆయన ఏదో మందులు ఇచ్చారు, అని తగ్గట్లేదు, తగ్గి మళ్ళీ వస్తూ ఉంది, పెయిన్ ఎక్కువ లేదు, రాను ఆ పుండు మానకుండా పెయిన్ కూడా మొదలైంది అనుకోండి, అది రేట్ క్యాన్సర్ అంటే. పెయిన్ లేకుండా ఒక పుండు మాత్రమే ఉండి మానట్లేదు, 3 వారాలైనా మానట్లేదు పుండు అంటే అది క్యాన్సర్ పుండు అని మనం అనుకోవాలి, నిర్ధారణ చేయాలి, లేదా దాన్ని రూల్ అవుట్ అన్నా చేయాలి. దాన్ని బయాప్సీ లాగా చేసి డాక్టర్ గారు ఒక పద్ధతిలో దాన్ని పరీక్ష చేసి అవసరం ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో మీకు మచ్చల్లాగా కాకుండా, గట్టిగా కాకుండా, పుండులాగా కూడా కనపడే అవకాశం ఉంటుంది క్యాన్సర్. సో క్యాన్సర్ అంటూ ఉంటే పుండే ఉంటుంది, క్యాన్సర్ ముందు ఇవన్నీ ఉంటాయి, ఈ మార్పులు నేను చెప్పినవి. సో ఒక్కసారి ఓరల్ క్యాన్సర్ అని టెస్ట్లో తెలిసాక ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంటుందండి? ఓరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అండి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ట్రీట్మెంట్లోనే చాలా రెవల్యూషన్ వచ్చింది అవగాహన. రెండు మనం ఏంటంటే క్యాన్సర్ స్పెషలిస్ట్గా, ఎస్పెషలీ సర్జన్స్గా 2 ఏం ఉండాలి మనకు. వాట్ ఆర్ ది 2 మనం చేయాల్సిన 2? ఒకటి వచ్చి ఆర్గన్ అండ్ ఫంక్షన్ ప్రిజర్వేషన్ ఉంటుంది. మీకు తెలిసే ఉంది, నోట్లో ప్రతిదీ మనకు ముఖ్యమే. నాలుక లేకపోతే తినలేము, మాట్లాడలేము, రుచి తెలియదు. అది చిన్న పుండైతే నాలుక మీద చాలా బాధపడతాం, మాట కూడా సరిగా తింటే. సో డిగ్లూటేషన్ అంటే స్వాలోయింగ్, ఫుడ్ మింగడము, మాట, స్పీచ్, ఈ రెండు కూడా మనము ఓరల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల స్టేజ్ బెట్ ఉంటుంది. దానివల్ల ఈ రెండు కూడా ఆ వ్యక్తి కోల్పోవడం అంటే చాలా మటుకు కొద్దిగా క్వాలిటీ దెబ్బతింటుందన్నమాట. కాబట్టి మనం ఈ రెండు దృష్టిలో పెట్టుకొని స్టేజ్ ఆఫ్ ది క్యాన్సర్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓరల్ క్యాన్సర్ కూడా లైక్ ఎనీ అదర్ సాలిడ్ క్యాన్సర్స్ కిందకే వస్తుంది. అంటే బ్రెస్ట్ క్యాన్సరు, థైరాయిడ్ క్యాన్సరు, పేగు క్యాన్సర్, ఇవన్నీ సాలిడ్ క్యాన్సర్స్ అంటాం. ఈ సాలిడ్ క్యాన్సర్స్ అంతా కూడా బెస్ట్ ట్రీట్మెంట్ సర్జరీ అండి. ఒకవేళ మనం మంచి సర్జరీ చేయగలిగితే అది చాలా మటుకు అతనికి క్యూర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మనము T1, T2, T3, T4 అని లీషన్ అంటే అల్సర్, నోట్లో వచ్చిన పుండును మనము స్టేజింగ్ చేస్తాం. తర్వాత గోరు చుట్టూ అయితే చంకలో గడ్డలాగా కడుతుంది, కాలుకి చీమ పడితే గజ్జలో గడ్డ కడుతుంది. అది మీ భాషలో గగ్గోడు దిగింది అంటారు, అంటే అక్కడ చీమ ఇక్కడ చేరినట్టు. ఇవి లింఫ్ గ్లాండ్స్ ఇవి. సో నోట్లో వచ్చిన క్యాన్సర్ వల్ల, అంటే బుగ్గ కానివ్వండి, పెదం కానివ్వండి, నాలుక మీద కానివ్వండి, ప్యాలెట్ మీద కానివ్వండి, కపాళం మీద, అక్కడ వచ్చిన క్యాన్సర్స్ నెక్లో లింఫ్ నోట్స్కు స్ప్రెడ్ అవుతుంది. రైట్ సైడ్ అని, లెఫ్ట్ సైడ్ అని బుగ్గ వస్తే, సో ఈ లింఫ్ నోట్స్ కూడా స్ప్రెడ్ అవుతే అది ఎన్ లీజన్ అంటాం. సో TNM, M అంటే మెటాస్టేసిస్, అంటే దూరంగా వేరే చోట స్ప్రెడ్ అవ్వడం. సో ఈ T అండ్ Nలో T అంటే ట్యూమర్ సైజ్ ఆర్ అల్సర్ సైజ్, 1 to 2 సెంటీమీటర్ T1, 2 to 4 సెంటీమీటర్ T2 అట్లా ఉంటుంది. అదేవిధంగా ఆ చర్మానికి పట్టేసింది బుగ్గలో స్టార్ట్ అయ్యే లోపల, అదే T4 లీజన్ అంటాం. అదేవిధంగా గగ్గోళ్ళు అంటే నోట్స్ నెక్లో ఉంటాయి కనుక ఆ సైడ్, ఏ సైడ్ అయితే క్యాన్సర్ ఉందో లెఫ్ట్ సైడ్ నెక్లో కింద గ్లాండ్స్ ఉంటే దాన్ని N1 అని, N2 అని విభజిస్తాం. సో ఈ T స్టేజ్ బట్టి, N స్టేజ్ బట్టి టైప్ ఆఫ్ సర్జరీ కూడా నిర్ధారణ చేస్తారు. పూర్వం రోజుల్లో ఎక్కువగా మేము కాంపోజిట్ రిసెక్షన్ చేసేవాళ్ళము. ఈరోజు కూడా అదే చేస్తాం, స్టాండర్డ్ ఆఫ్ కేర్ అదే ఇటువంటి కేసులు. దీనిలో కాంపోజిట్ రిసెక్షన్లో దాన్ని మీరంతా కమాండో ఆపరేషన్ అని అనేవాళ్ళు, ఎందుకంటే చేసేటప్పుడు చూస్తే కొద్దిగా భయంకరంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ సర్జరీలో మనము బుగ్గ తీయడము, ప్లస్ ఆ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీయడము, తర్వాత బుగ్గ తీసినాక దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడము, ఇవన్నీ ఉంటాయి. ఫ్లాప్ సర్జరీ అంటారు, ప్లాస్టిక్ సర్జరీ, అది ఒకటి. ఆ ఫ్లాప్స్లో రకాలు ఉన్నాయి. పూర్వం PMMC చేసేవాళ్ళం, PMMC. ఈ రోజుల్లో మనం ఫ్రీ ఫ్లాప్స్ కూడా చేస్తున్నాము. కింద బోన్ తీసేసినాక దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం వల్ల నమలడము, ఫేషియల్ కౌంటర్ చూడడానికి మంచిగా ఉంటుంది. సో సర్జరీలో చాలా ప్రోగ్రెషన్ వచ్చిందనమాట. కాబట్టి ఫంక్షనల్ అండ్ కాస్మెటిక్ రిజల్ట్స్ బాగా ఉంటున్నాయి ఓరల్ క్యాన్సర్ సర్జరీల్లో. భయపడాల్సిన అవసరం లేదు. సర్జరీ చేయడం వల్లనే అతనికి
కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అబౌట్ 80% కేసెస్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల దాదాపు 5 years అండ్ అబవ్ బతుకుతారు ఈజీగా. ఓకే. కంపేర్ టు అదర్ క్యాన్సర్స్ ఇది మంచి రేటే. 10 years బతికితే క్యూర్ అయినట్టే అనుకోవచ్చు. సో ఒక్కసారి సర్జరీ అయ్యాక మళ్ళీ ఓరల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? స్టేజ్ బట్టి ఉంటుంది. కాబట్టి లేటర్ స్టేజెస్లో అంటే లంగ్స్కు అక్కడ స్ప్రెడ్ కాకుండా ఉన్న కేసులో T1, T లీజన్లు, N లీజన్స్ గుర్తుపెట్టుకొని మనం సర్జరీ చేసిన తర్వాత ఆ బయాప్సీ మొత్తం మనం పంపిస్తాం, అంతా తీసిందంతా. కట్ మార్జిన్స్ అంటారు, CM. కట్ మార్జిన్స్లో కూడా నేను బాగా ఉంది అని కట్ చేసేంత వరకు చేస్తాను లిబరల్గా. దృష్టిని చూసి దూరం ఉండమంటారు కదా. 1 centimeter లీజన్ ఉంటే మేము 2 centimeters వరకు తీస్తామన్నమాట. అంటే ముందు వెనక, లెఫ్ట్ రైట్, పైన కింద, డెప్త్ 3 dimensionalగా మనము 1.5 to 2 centimeters లిబరల్ మార్జిన్ తీస్తాం. కానీ అక్కడ కూడా కొన్ని కణాలు ఉంటే కింద R1 డిసెక్షన్ అంటారు. పెథాలజిస్ట్ చెప్పడం వల్ల పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది మళ్ళీ రాకుండా ఉండాలంటే. బెటర్ క్యూర్ రేట్స్, బెటర్ డిసీజ్ ఫ్రీ ఇంటర్వెల్ కావాలంటే మీకు ఎక్స్ట్రా ట్రీట్మెంట్, దట్ ఇస్ కాల్డ్ అడ్జువెంట్ థెరపీ అంటారు. మెయిన్ ట్రీట్మెంట్ ఏమో సర్జరీ, దాని తర్వాత రేడియోథెరపీ ఇస్తాం. రేడియోథెరపీతో పాటు స్మాల్ కీమోథెరపీ కూడా ఇస్తారు. దాన్ని కంకరెంట్ CTRT అంటారు. సో ఒకటే రాడికల్ సర్జరీతోనే సరిపోతుంది. ఒకసారి స్టేజ్ బట్టి పేషెంట్ యొక్క వేరే లక్షణాలు బట్టి ట్యూమర్వి అడ్జువెంట్ థెరపీ కూడా ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ. ఆపరేషన్ చేయలేని స్థితిలో వచ్చాడనుకోండి, అతనికి మనం ఎక్కువ ఏం చేయలేము, ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. దాంట్లో కీమోథెరపీ పేషెంట్ యొక్క పర్ఫార్మెన్స్ స్టేటస్ బట్టి ఇస్తారు. అది సర్జరీకి అమెనబుల్ అంటే సాధ్యం కాని కేసుల్లో ప్యాలియేషన్కి మనము నేను చెప్పిన విధంగా సర్జరీ బెస్ట్, అది కానప్పుడు వేరే విధంగా ట్రీట్ చేయడానికి చూస్తాము. కీమోథెరపీ ప్లస్ రేడియోథెరపీ కల్పిస్తాము. దట్ ఇస్ కాల్డ్ ప్యాలియేషన్. క్యూర్ కాకపోవచ్చు, కొద్దిగా అతనికి ఉపశమనం దొరుకుతుంది. అది ఎన్ని మంత్స్ వరకు ఇస్తూ ఉంటారు? రేడియేషన్ ఒక లిమిట్ ఉంటుందండి. సే అబౌట్ 100 gray ఇవ్వచ్చు పర్ సిట్టింగ్, అంటే పర్ ఒకసారి రేడియోథెరపీ ఇస్తే 1 centigrade 100 centigrade ఈజ్ ఈక్వల్ టు 1 gray అనమాట. 100 gray వరకు ఇవ్వచ్చు. 100 gray అంటే యూనిట్, గ్రే అనేది యూనిట్, రేడియోథెరపీ యూనిట్. ఈ రోజుల్లో మంచి ఎక్విప్మెంట్ వచ్చాయి, లైక్ IMRT అంటారు, తర్వాత IGRT ఉంది, ర్యాపిడ్ ఆర్క్ ఉంది. ఇటువంటి రేడియోథెరపీ మిషన్స్ యూజ్ చేయడం వల్ల ఎవ్రీ వీక్ 5 times తీసుకోవాలి, 5 days ఇన్ ఎ వీక్, అట్లా 5 weeks తీసుకోవాలి. ఈచ్ డేలో అబౌట్ 300-400 centigrade ఇస్తారు డోస్ దాన్ని. సో ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్, సిమ్యులేషన్ అన్నీ చూసుకొని అప్పుడప్పుడు అవసరం ఉంటే మళ్ళీ రిపీట్ CT scan చేసుకుంటూ ఈ 5 weeksలో కూడా రేడియేషన్ ఆంకాలజిస్ట్ గారు దాన్ని కరెక్ట్ డోస్ ఇస్తారు. పక్కనున్న అవయవాలని పాడవకుండా, ఏది ఎఫెక్ట్ కాకుండా ఎక్కడైతే ఇవ్వాలో అక్కడికే ఫోకస్ చేస్తూ ఇచ్చే పరికరాలు కూడా వచ్చాయి ఈ రోజుల్లో. సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. కీమోథెరపీ వీక్లీ వన్స్ ఇవ్వడం వల్ల క్యాటలిస్ట్గా పనిచేసి రేడియోథెరపీ యొక్క మంచి గుణాలను అది రెండింతలు చేస్తుంది. సో వీక్లీ ఒక ఇంజెక్షన్ సిస్ప్లాటిన్ డ్రగ్ ఇచ్చుకుంటూ రేడియోథెరపీ 5 weeks to 6 weeks ఇస్తారు. ఇది లైఫ్ టైంలో ఒకసారి ఇవ్వగలము. తర్వాత ఇవి చేసిన తర్వాత మళ్ళీ రికరెన్స్ వస్తే, మీరు అన్నట్టుగా మళ్ళీ వస్తే కీమోథెరపీ ఆప్షన్ ఒకటే ఉంటుంది, మళ్ళీ రేడియోథెరపీ ఆప్షన్ ఉండదు ఇంకా. సో చాలామందికి తెలీదు ఈ ఓరల్ క్యాన్సర్ వల్ల, అంటే ఇది కంటేజియస్సా, స్ప్రెడ్ అవుతుందా? కంటేజియస్ కాదండి. క్యాన్సర్ ఇది నెవర్ కంటేజియస్. సమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి కొన్ని. వైరస్, ఫర్ ఎగ్జాంపుల్ HPV వైరస్ అని ఉంది. లేడీస్లో గర్భ సంచి ముఖద్వారం అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటారు. అది మీకు HPV ఇన్ఫెక్షన్ ఉన్న మగవాడితో సంపర్కం చేయడం వల్ల ఆ వ్యక్తిగా ఆడామెకు కూడా సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు. లేదు, HPV ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళలో కామన్గా ఉంటుంది, ప్రైవేట్ పార్ట్స్లో వజైనా అనండి, సెర్విసైటిస్ అనండి ఉండడం వల్ల, వజైనైట్ సెర్విటైటిస్ వల్ల HPV క్యాన్సర్ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో చాలా సబ్ టైప్స్ ఉన్నాయి. 15 అని, 18 అని, 21, 22 సబ్ టైప్స్ క్యాన్సర్కి కల్పించే అవకాశం ఉంటుంది. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో పెద్ద మనిషి కానీ, మెనార్షి రాని ఆడపిల్లల్లోనూ 10-12 వయసులో ఉన్న మగపిల్లలకు కూడా మనం వ్యాక్సిన్స్ ఇవ్వాలని చెప్తున్నాము. HPV వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఎస్పెషల్లీ రేడియోలో అరికట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి ఒక క్యూర్, ఒక ఇది సంపాదించిన, పోలియోని ఏ విధంగా మనం నిరోధించామో అదేవిధంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ను, సర్వైకల్ క్యాన్సర్స్ను చాలా నిరోధించవచ్చు, అంటే ఆపవచ్చు, ప్రివెంట్ చేయొచ్చు 90% వరకు. ఎందుకంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లోనూ ప్లస్ సర్వైకల్ క్యాన్సర్స్లోనూ
హెచ్పివి ఒక ఇంపార్టెంట్ కాజిటివ్ ఏజెంట్, అంటే ఈ క్రిముల వల్ల, వైరస్ వల్ల మనకు ఈ వ్యాధి వస్తూ ఉందన్నమాట. కాబట్టి వ్యాధి నిరోధక పద్ధతిలో వ్యాక్సినేషన్ ఇచ్చి దాన్ని మనం ఇచ్చేస్తాం. దట్ ఈజ్ వన్. సెకండ్లీ, ఓరల్ క్యాన్సర్స్లో హెచ్పివి వైరస్ రోల్ చాలా తక్కువ ఉంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే నేను అనింది లింఫ్ నోడ్లో వచ్చేది, బర్కిల్స్ లింఫోమా లాంటిది, ప్లస్ వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్లో వస్తే దాన్ని హెచ్పివి ఇండ్యూస్డ్ అంటాము. వితౌట్ పర్వర్షన్ నో పర్ఫెక్షన్ అన్నట్లు కొంతమంది వాళ్ళ అలవాట్లు బట్టి, పర్వర్షన్ బట్టి ఓరల్ సెక్స్ అది చేయడం వల్ల హెచ్పివి ఇన్ఫెక్షన్ ద్వారా ఓరల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, హెచ్పివి నుంచి కూడా మళ్ళీ ఓరల్ క్యాన్సర్ రావచ్చు. సో ఇప్పుడు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, లేకపోతే మగవాళ్ళలో, అమ్మాయిలలో లిప్స్టిక్స్, కాస్మెటిక్స్ వాడే వాళ్ళలో కూడా ఓరల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? మందు అంటే ఆల్కహాల్ తాగినప్పుడు సిగరెట్ ఉండాలంటాడు, సిగరెట్తో పాటు ఇంకేదో ఉండాలంటాడు. సో ఇవన్నీ ఒకటికి ఇంకోటి అనమాట. ఆల్కహాల్ మీరు అన్నట్టుగా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంది క్యాన్సర్లో. ఆల్కహాల్ వల్ల మీకు నోటి క్యాన్సరే కాకుండా వేరే క్యాన్సర్స్ కూడా వస్తాయని డౌట్ ఏమీ లేకుండా నిరూపించారు శాస్త్రవేత్తలు. గత 100 సంవత్సరాలుగా జరిగిన పరిశోధనలో, స్టాటిస్టిక్స్ ప్రకారము, అబ్జర్వేషన్స్ ప్రకారము టొబాకో ఏ విధంగా వేరియస్ క్యాన్సర్ను, పలు రకాల క్యాన్సర్స్ను కల్పిస్తూ ఉందో ఆల్కహాల్ కూడా అదే విధంగా కల్పిస్తుంది. స్మోకింగ్ మీరు అడగలేదు కాబట్టి ఇందులో చెప్తున్నాను. వాట్ కాజెస్ ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్లు ఎందువల్ల వస్తుంది అంటే, ఒకటి మనం క్షుణ్ణంగా డిస్కస్ చేసాము తంబాకు గురించి, సిగరెట్ ప్లస్ తంబాకు. రెండోది షార్ప్ టీత్ అండి. పైన దంతాలు కింద దంతాలు అలైన్మెంట్ సరిగ్గా లేకుండా కామన్గా ఒక వ్యక్తికి నాలుగు కొరుక్కుంటూ ఉంటాడు. షార్ప్ టీత్ అంటే ఈ అలైన్మెంట్ సరిగ్గా లేక అది పండ్ల కిందకి వస్తూ ఉంటుంది నాలుక. అటువంటిప్పుడు మనం అటువంటి డెంటల్ సర్జన్ చూపించి ఏవైతే షార్ప్ టీత్ ఉన్నాయో దాన్ని సరి చేసుకోవాలి, అలైన్మెంట్ చేసుకోవాలి. గ్రైండింగ్ ఏదో చేస్తారు వాళ్ళు, నోటి పుండ్లు ఎక్కువ రాకుండా. కాన్స్టెంట్గా నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి పుండు రావడము, అది సరిగా మానకపోవడము, మాడినట్టు మళ్ళీ రావడము ఒక టంగ్ క్యాన్సర్ కింద పరిగణించే అవకాశం ఉంటుంది. అది మనం గమనించాలి. తర్వాత స్పైసెస్ కూడా కొంతమంది చాలా ఘాటుగా లవంగాలు అటువంటివి స్పైసెస్ ఎక్కువ వాడి ఈ పదార్థాల వల్ల కూడా నోటిలో కొన్ని మార్పులు వచ్చి రావచ్చు. తర్వాత సిఫిలిస్, ఓల్డెన్ డేస్లో సిఫిలిస్ అంటే ఒక అంటువ్యాధి, అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఈ రోజుల్లో వేరేవి కూడా ఉన్నాయి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఎస్పెషల్లీ వైరల్ ఆరిజిన్. సో ఈ షార్ప్ టీత్, స్మోకింగ్, ఆల్కహాల్, స్పైసెస్, తర్వాత సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఈ మధ్య కాలంలో గత 20 ఏళ్ళుగా హెచ్పివి ఇన్ఫెక్షన్, ఈ కారణాల వల్ల నోటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏ క్యాన్సర్ అయినా, ఏ కారణమైనా కానీ టైం ఇస్తుంది గమనించడానికి, గుర్తుపట్టడానికి, అర్లీ స్టేజ్లో అరికట్టడానికి, క్యూర్ చేయడానికి ఒక అవకాశం ఉంది. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనండి ఆ వ్యక్తి, లేదా డాక్టర్ గారు పీరియాడికల్గా పిలిచి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఎగ్జామిన్ చేయడం వల్ల కూడా త్వరగా మనం దాన్ని గమనించవచ్చు. అర్లీ స్టేజ్లో దాన్ని పట్టుకొని అంటే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. తర్వాత కొన్ని ఎడ్యుకేషన్ వల్ల, ప్రివెంటివ్ మెజర్స్ అవలంబించడం వల్ల ఆ వ్యక్తి క్యాన్సర్ నుంచి విముక్తి పొందుతాడు. సో ఒక వ్యక్తికి ఓరల్ క్యాన్సర్ ఉంది అని సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి డాక్టర్? అతనికి అటువంటి అలవాటు ఉన్నప్పుడు, అతను కొద్దిగా మనిషి అలవాటుకు బానిస, ఆ అలవాటు ఒక రోజులో పోదు. కాబట్టి దాన్ని మనం అతని నుంచి ఒక రోజులో మానేస్తాడని ఎక్స్పెక్ట్ చేయడం కూడా పొరపాటు. సో అద్దం ముందు నిలబడి బాగా నోటు తెరిచి మీరంటే పెదాలను, బుగ్గలను చూసుకోవాలి. ఎడమ చేత్తో, ఇది ఎడమ వేలుతో, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇండెక్స్ ఫింగర్ అంటారు, కుడి బుగ్గను పరీక్ష చేసుకోవాలి, రాసుకోవాలి. లోపల కనపడినంత వరకు కనపడే ఏరియాలో కూడా రాయాలన్నమాట. ఏమన్నా తగులుతుందా, గట్టిగా అనిపిస్తుందా, ఇండ్యూరేషన్ అంటాం, లేదు రబ్బర్ లాగా సాగుతూ ఉందా ఒక చోట, లేకపోతే నోరు సరిగ్గా తిరగలేకపోతున్నాడా, ఇవన్నీ ఎక్కడైనా నొప్పిగా ఉందా, పుండు లాంటిది తెలుస్తుంది అన్నమాట. సిమిలర్లీ ఈ వేలుతో ఇటు సైడ్ కూడా చేసుకొని, అది సెల్ఫ్ ఎగ్జామినేషన్. తర్వాత అద్దంలో చూసుకొని మార్పులు వస్తే టంగ్లో అనండి, తెల్ల ప్యాచెస్ ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. సో ఈ గట్టిగా ఉంటుంది లెదర్ లాగా అన్నాను కదా, దానికి మెడికల్ టర్మ్ అంటే సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు, ఎస్ఎంఎఫ్. సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ వల్ల ఆ మ్యూకస్ మెంబ్రేన్ పాడైపోయి దాని ప్లేస్లో వేరేది వస్తుంది అనమాట, చోటు చేసుకుంటుంది, ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది. సో సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్, ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా, అల్సరేషన్, ఈ స్టేజెస్లో క్యాన్సర్ ప్రోగ్రెస్ మనకు కనిపిస్తుంది.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. యూఆర్ వెల్కమ్. సో చూసారు కదా, స్మోకింగ్ చేసే వాళ్ళలో, టొబాకో కన్జ్యూమ్ చేసే వాళ్ళలో ఓరల్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతూ వస్తుంది. సో యాజ్ డాక్టర్ చెప్పినట్టు మనం ముందే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని డాక్టర్స్ని కన్సల్ట్ అయితే చాలా చాలా బెటర్. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఇది వాళ్ళ ఏంటివి, మళ్ళీ కలుద్దాం.